జూన్ నెలకు సంబంధించి ఈ వారం రాశి ఫలాలు అంటే 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఏ రాశికి ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం చేపట్టిన పనులలో వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. సమాజంలో ప్రముఖులతో ఆదరణ పెరుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. శత్రువులు సైతం మీ సమర్థతను మెచ్చుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు లభిస్తున్నాయి. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి తొలగిపోతుంది. కొన్ని రంగాల వారికి అనుకున్న అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. వారం ప్రారంభంలో దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. స్వల్ప ధన వ్యయ సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం ఈ మేషరాశి వారు నవగ్రహ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందవచ్చు అని చెప్పవచ్చు. తరువాత రెండవది వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ వారం ముఖ్యమైన పనులు మరింత సాఫీగా సాగుతాయి. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగిపోతాయి. ఇంట బయట పరిస్థితులు అనుకూలంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని మరింత సంతోషంగా గడుపుతారు. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. భూగృహ క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పనిచేస్తాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలు వారి ఆశలు కొంతమేర ఫలిస్తాయి. వారం ప్రారంభంలో దాయాదులతో ఆస్తి వివాదాలు ఉంటాయి. మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఈ వారం ఈ వృషభ రాశి వారు శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన ఇంకా మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. తరువాత మూడవది మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారం ధన వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. అవసరాలకు చేతికి సొమ్ము అందుతుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. గృహ నిర్మాణ విషయంలో తొందరపాటు మంచిది కాదు అని చెప్పవచ్చు. విద్యార్థులు శ్రమ అనంతరం మంచి ఫలితం పొందుతారు. నూతన వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగిపోతాయి. సమాజంలో పరిచయాలు మరింత విస్తృతమ అవుతాయి అని చెప్పవచ్చు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. అన్ని రంగాల వారికి ఉత్సాహవంతమైన కాలం అని చెప్పవచ్చు. వారం మధ్యలో స్వల్ప ధన వ్యయ సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తప్పవు. ఈ వారం ఈ రాశి వారు వెంకటేశ్వర స్వామి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. తరువాత నాలుగవది కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. నూతన గృహ వాహన యోగములు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్ని అందిస్తాయి. వ్యాపారాలలో అవరోధాలు తొలగిపోతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతాయి. కొన్ని రంగాల వారికి పని భారం తగ్గుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వారం చివరిలో పనులలో వ్యయప్రసలు అధికమవుతాయి. బంధువులతో చిన్నపాటి వివాదాలు కనిపిస్తున్నాయి. ఈ వారం ఈ కర్కాటక రాశి వారికి ఇంకా మంచి ఫలితాల కోసం సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఈ అష్టకాన్ని నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. తప్పకుండా ఒకసారి చదివి మంచి
ఫలితాలు పొందండి. తరువాత 5వది సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారం నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఇంట బయట కొన్ని వ్యవహారాలు నేర్పుతో పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనుల్లో పురోగతి సాధిస్తారు. బంధుమిత్రుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలలో మెరుగైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమల వారు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. వారం చివరిలో ఆర్థిక సమస్యలు కొంత చికాకు పరుస్తున్నాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఈ వారం ఈ సింహరాశి వారు దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. ఈ స్తోత్రం మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. తప్పకుండా ఒకసారి వాచ్ చేసి మంచి ఫలితాలు ఈ వారం సింహరాశి వారు పొందాలి అని అనుకుంటున్నాను. తరువాత కన్య రాశి. ఈ రాశి వారికి సమాజంలో పలుకుబడి కలిగి ఈ వారం పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలక్కి వస్తుంది అని చెప్పవచ్చు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇంట బయట కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు గతం కంటే మరింత ఉత్సాహపరంగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో పొరపాట్లు సరిదిద్దుకొని ముందుకు సాగుతారు. చిన్న తరహా పరిశ్రమల వారికి నూతన పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో చిన్నపాటి వివాదాలు కలుగుతున్నాయి. ఈ వారం ఈ రాశి వారు ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయడం వలన మంచి ఫలితాలు పొందుతాయి అని చెప్పవచ్చు. తరువాత తులారాశి. ఈ రాశి వారికి ఈ వారం ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇచ్చి నష్టపడతారు. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఇంట బయట ఒత్తిడులు పెరుగుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. స్థిరాస్తి విషయంలో దాయాదులతో విభేదాలు తప్పవు. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు సైతం ఆలస్యమవుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. కొన్ని రంగాల వారికి శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వారం ప్రారంభంలో మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ వారం ఈ రాశి వారు మంచి ఫలితాలు పొందడం కోసం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ హనుమాన్ చాలీసాను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. తప్పకుండా తులారాశి వారు చదివి మంచి ఫలితాలు పొందుతారు అని ఆశిస్తున్నాను. తరువాత వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు సైతం పరిష్కారం అవుతాయి. బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. నూతన భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. సన్నిహితుల నుంచి అందిన ఆహ్వానాలు కొంత ఉత్సాహాన్ని ఇస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలలో ముందడుగు వేస్తారు. కొన్ని వ్యవహారాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు. చిన్న తరహా పరిశ్రమల వారికి మొదట్లో ఇబ్బందులు ఎదురైనా అధిగమించి లాభాలు అందుకుంటారు. వారం చివరిలో మిత్రుల నుంచి సమస్యలు తప్పవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరమని చెప్పవచ్చు. కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది. ఈ రాశివారు లక్ష్మీ నరసింహ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఈ స్తోత్రాన్ని నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. తప్పకుండా చదివి మంచి ఫలితాలు పొందుతారు అని. తరువాత ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. బంధుమిత్రులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. సంతానం, విద్య, ఉద్యోగ విషయంలో అంచనాలు
తారుమారు కాగలవు. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. నూతన పెట్టుబడుల విషయంలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ రాశివారు మంచి ఫలితాల కోసం విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఈ సహస్రనామం లేదా అష్టోత్తరాన్ని నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. తప్పకుండా చదివి మంచి ఫలితాలు అందుకుంటారు అని కోరుకుంటున్నాను. తరువాత మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారం నూతన పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. కుటుంబ విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థుల శ్రమ ఫలించి నూతన అవకాశములు అందుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. కొన్ని రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. వీరికి వారం మధ్యలో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి. ఆప్తులతో కలహాలు సూచిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం అని చెప్పవచ్చు. ఈ రాశివారు సూర్య అష్టకం పారాయణం చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. తరువాత కుంభరాశి. ఈ రాశి వారికి ఈ వారం కొత్త మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. అనుకోని విధంగా పనులు పూర్తి చేస్తారు. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. మిత్రుల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలలో ముందడుగు వేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగాలలో కొన్ని బాధ్యతలు తగ్గవచ్చు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఒక కొత్త వాత ఊరట ఇస్తుంది. వారం ప్రారంభంలో బంధువులతో చిన్నపాటి వివాదాలు తొలగిపోతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం అవసరమని చెప్పవచ్చు. ఈ రాశి వారు ఈ వారం మంచి ఫలితాలు పొందడం కోసం హయగ్రీవ స్తోత్రం పారాయణం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. తరువాత చివరిగా మీనరాశి. ఈ రాశి వారు ఈ వారం చిన్నపాటి మిత్రుల నుంచి అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తీరి ఒడ్డున పడుతారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యమైన పనులు చకాచకగా సాగిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగాలు కనిపిస్తున్నాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు వృద్ధి చెంది లాభాల బాట పడతారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగిపోతాయి. రాజకీయ వర్గాల వారికి కొన్ని పదవులు దక్కవచ్చు అని చెప్పవచ్చు. వారం మధ్యలో కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తున్నాయి. ఈ రాశివారు మంచి ఫలితం కోసం నవగ్రహ ఆరాధన చేయడం వల్ల వీరు మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. స్వస్తి. ఇక్కడితో జూలై నెల 21వ తేదీ నుంచి 27 వరకు రాశి ఫలాలు పూర్తయ్యాయి. మరి ఏ రాశి ఎలా ఉంది ఏంటి అని తెలుసుకున్నారు కదా. మరి మీ రాశి ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఎలా ఉందో స్పందించండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ కొత్త వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ subscribe.